నమస్కారం. ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని చూడబోతున్నాం. ఒక సాధారణ రియల్ ఎస్టేట్ వృత్తిని, అంటే ప్రతిరోజు చేసే ఒక నార్మల్ జాబ్ స్థాయి నుండి దానంతట అదే నడిచే ఒక భారీ మిలియనియర్ బిజినెస్ లాగా ఎలా మార్చాలి అనేదే ఇక్కడ మెయిన్ పాయింట్. చాలామంది వృత్తి నిపుణులు తమ రోజువారీ పనుల్లోనే అలా కూరుకుపోయి అసలు వ్యాపారాన్ని ఎలా పెంచుకోవాలో మర్చిపోతుంటారు. కానీ మన దగ్గర ఒక పక్కా బ్లూ ప్రింట్ ఉంటే చాలు, ఆ పరిమితులన్నింటినీ ఈజీగా దాటేయొచ్చు. సరే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా టాపిక్లోకి వెళ్దాం. డేవిడ్ లాయిడ్ జార్జ్ చెప్పిన ఒక అద్భుతమైన మాట ఉంది. అవసరమైతే ఒక పెద్ద అడుగు వేయడానికి అస్సలు భయపడద్దు, ఎందుకంటే ఒక పెద్ద లోయను 2 చిన్న అడుగులతో దాటలేము కదా. ఇది మనకొక బలమైన మెసేజ్ ఇస్తుంది. భారీ సక్సెస్ కావాలంటే ఖచ్చితమైన ప్లానింగ్తో పాటు సాహసోపేతమైన పెద్ద అడుగులు వేయడం చాలా అవసరం. చిన్న చిన్న స్టెప్స్తో పెద్ద విజయాలను ఎప్పటికీ చేరుకోలేము. మనం మొదటి విభాగం ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవడం. ఇందులో ఒక గొర్రెల కాపరి పాఠం గురించి తెలుసుకుందాం. మనం ఎప్పుడూ పెద్ద లక్ష్యాలనే టార్గెట్ చేయాలి. ఇక్కడ ఒక చిన్న గొర్రెల కాపరి కథను గుర్తుచేసుకోవాలి. దట్టమైన చీకట్లో తన మందమీద దాడి చేయడానికి వస్తున్న ఒక తోడేలుకు గురిపెట్టేటప్పుడు ఆ బాలుడికి తన తండ్రి చెప్పిన మాట గుర్తొస్తుంది. చీకట్లో కరెక్టుగా కొట్టాలంటే అసలు లక్ష్యం కంటే కొంచెం పైకి గురిపెట్టాలి, ఎందుకంటే చీకట్లో దూరాన్ని అంచనా వేయలేము కాబట్టే. అలాగే భవిష్యత్తు గురించి క్లారిటీ లేనప్పుడు మన లక్ష్యాలను ఎప్పుడూ ఉన్నతంగానే ఉంచుకోవాలి. ఏ ప్లాన్ లేకుండా ఎప్పటికైనా డబ్బు రాకపోతుందా అని 969 సంవత్సరాలు ఎదురుచూసిన మెతసెలా పద్ధతి ఎంత హాస్యాస్పదంగా ఉందో ఆలోచించండి. అలా ఏళ్ల తరబడి ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో కాలాన్ని వృధా చేసే బదులు నిరూపితమైన నమూనాలు వాడితే సక్సెస్ చాలా ఫాస్ట్గా వస్తుంది కదా. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కే ఒక సాహస యాత్రను ఒక్కసారి ఊహించుకోండి. ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోవాలనుకునేవాళ్లు ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా అలా క్యాజువల్గా పర్వతం ఎక్కేయరు కదా. ప్రయాణం స్టార్ట్ చేయడానికి ముందే ప్రతి చిన్న డీటెయిల్ని రాసుకొని ఒక పక్కా బ్లూ ప్రింట్ని రెడీ చేసుకుంటారు. మన వ్యాపారంలో కూడా ఆ శిఖర స్థాయికి చేరుకోవాలంటే అలాంటి ఖచ్చితమైన బ్లూ ప్రింట్స్ చాలా ముఖ్యం. రెండవ విభాగం మనల్ని ఆపే అపోహలను అధిగమించడం మరియు విజయ పరిమితులను బద్దలుకొట్టడం. ఎంత టాలెంట్ ఉన్నా సరే చాలామంది ఏదో ఒక స్టేజ్లో ఆగిపోతుంటారు. దీనికి మెయిన్ రీజన్ మన మైండ్లో ఫిక్స్ అయిపోయిన కొన్ని అపోహలే. ఆ అపోహల గోడలను పగలగొడితేనే పైకి వెళ్లగలం. అవేంటంటే, ఇది నా వల్ల కాదు, మన మార్కెట్లో ఇది అస్సలు వర్కౌట్ అవ్వదు, నాకు ఫ్రీడమ్ ఉండదు, ఇది చాలా రిస్క్, నా క్లయింట్లకు నేనైతేనే బెస్ట్ సర్వీస్ ఇవ్వగలను, లేదా గోల్ రీచ్ అవ్వకపోతే అది ఫెయిల్యూరేమో. ఇవన్నీ పచ్చి అపోహలు. నిజానికి ఈ భయాలే మనల్ని ఉన్నత స్థాయికి వెళ్లకుండా గట్టిగా వెనక్కి లాగేస్తుంటాయి. అయితే ఇక్కడ అసలైన ప్రశ్న ఒకటుంది: ఒకరి అంతిమ సామర్థ్యం ఏమిటి? వాస్తవానికి ఎవరికీ వాళ్ల రియల్ కెపాసిటీ ఎంతో ముందే తెలీదు కదా. మన లిమిట్సేంటో మనకే తెలియనప్పుడు ఏది సాధ్యమో ఏది అసాధ్యమో మనమే ఎలా డిసైడ్ చేసేస్తాం? కాబట్టి ముందే ఒక అంచనాకొచ్చేసి మన ఎదుగుదలకు మనమే అడ్డుగోడలు కట్టుకోకూడదు. మూడవ విభాగం నమూనాల శక్తి, అంటే అప్పటికే సక్సెస్ అయిన దిగ్గజాల భుజాలపై నిలబడటం. మన లిమిట్స్ని క్రాస్ చేయడానికి బెస్ట్ షార్ట్కట్ ఏంటంటే ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ల మోడల్స్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయిపోవటమే. భౌతిక శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ చెప్పిన ఒక ఫేమస్ కోట్ ఇక్కడ కరెక్ట్గా సెట్ అవుతుంది. నేను ఇతరుల కంటే ఎక్కువ దూరం చూడగలిగానంటే దానికి కారణం నేను దిగ్గజాల భుజాల మీద నిలబడటమే. ప్రతిసారి మనం కొత్తగా చక్రాన్ని కనిపెట్టాల్సిన పనేలేదు, ఎందుకంటే విజయం ఎప్పుడూ తన అడుగుజాడలను వదిలే వెళ్తుంది. ఆ టాప్ పర్ఫార్మర్స్ ఎలా చేస్తున్నారో చూసి ఆ మార్గాన్ని ఫాలో అవడమే అసలైన సక్సెస్ సీక్రెట్. ఇక్కడ మనం మర్చిపోకూడని అత్యంత ముఖ్యమైన రూల్ ఒకటుంది: ఆవిష్కరణ కంటే ముందు అమలు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే సక్సెస్ఫుల్ మోడల్ని పూర్తిగా అర్థం చేసుకోకుండానే అందులో తమ సొంత ఐడియాలను దూర్చేస్తుంటారు. అలా చేస్తే బేస్మెంట్ వీక్ అయిపోయి మొత్తం కుప్పకూలిపోతుంది. ముందుగా ఆ ప్రాథమిక నమూనాన్ని 100% అమలు చేసి అందులో పర్ఫెక్ట్ అవ్వాలి. ఆ తర్వాతే మన సొంత ప్రయోగాలు లేదా మార్పులు చెయ్యాలి. నాలుగో విభాగం రియల్ ఎస్టేట్ పునాదులైన 3 Lలు: లీడ్స్, లిస్టింగ్స్ మరియు లెవరేజ్. మన బిజినెస్ బ్లూప్రింట్ గోడలు కట్టడానికి అత్యంత కీలకమైన 3 పిల్లర్స్లో మొదటిది లీడ్స్. ఏ బిజినెస్కైనా సరే లీడ్స్ అనేవి ప్రాణవాయువులాంటివి. మన దగ్గర ఎంత అద్భుతమైన నాలెడ్జ్ ఉన్నా క్లయింట్స్ లేకపోతే అంతా జీరోనే కదా. ఈ పునాది లేకపోతే మొత్తం బ్లూప్రింట్ నిలబడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ తాము ప్రాథమికంగా లీడ్ జనరేషన్ బిజినెస్లోనే ఉన్నామని గుర్తించాలి. కొత్త క్లయింట్లను నిరంతరం తీసుకురావడమనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్. ఇక రెండవది లిస్టింగ్స్.
తక్కువ టైంలో ఎక్కువ ఆదాయం తెచ్చిపెట్టే అద్భుతమైన అవకాశం ఇది. అందుకే దీన్ని రియల్ ఎస్టేట్లో ఫన్నీగా దేవుళ్ల బహుమతి అని పిలుస్తుంటారు. మనం ఒక్కొక్క బయ్యర్ వెంట తిరిగే బదులు ఎక్కువ సంఖ్యలో సెల్లర్ లిస్టింగ్స్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అంటే మనం పెట్టే ఒకే ఎఫర్ట్తో మన ఇన్కమ్ని డబుల్ లేదా ట్రిపుల్ చేయడానికి ఇదొక సూపర్ ట్రిక్ అన్నమాట. మూడవ పిల్లర్ లివరేజ్. మన టైంని, డబ్బుని ఎలా మల్టిప్లై చేసుకోవాలి అనేదే ఈ లివరేజ్. దీన్ని సింపుల్గా 3 భాగాలుగా చూడొచ్చు. పనులు ఎవరు చేస్తారు అనడానికి వ్యక్తులు, ఎలా చేస్తారు అనడానికి వ్యవస్థలు, వేటితో చేస్తారు అనడానికి సాధనాలు. బిజినెస్లో అన్ని పనులు మనమే చేయలేం కదా, కాబట్టి టాలెంట్ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ని ముందుగా హైర్ చేసుకోవడం అనేది ఈ లివరేజ్లో ఫస్ట్ స్టెప్. 5వ విభాగం ఎదుగుదలలోని 4 దశలు, ఫైనల్గా శిఖరాన్ని చేరుకోవడం. రైట్, ఇప్పుడు మనం బ్లూ ప్రింట్కి పైకప్పు వేసే టైం వచ్చేసింది. ఒక బిజినెస్ని దానంతట అదే నడిచే మిలియనేర్ వ్యాపారంగా మార్చాలంటే 4 అడుగులు వెయ్యాలి. అవేంటంటే, ఫస్ట్ ఒక మిలియన్ సాధించాలని ఆలోచించడం, సెకండ్ ఆ మిలియన్ సంపాదించడం, థర్డ్ ఆ మిలియన్ని నికరంగా మిగిల్చుకోవడం, అండ్ ఫైనల్గా ఎలాంటి పని చేయకుండానే ఆ మిలియన్ నిష్క్రియ ఆదాయాన్ని అందుకోవడం. ఇదొక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ముందు మన ఆలోచనా విధానం మారాలి, అప్పుడే ఆ ఫైనల్ స్టేజ్కి చేరుకోగలం. ఈ మొత్తం ప్రాసెస్ని చూస్తుంటే ఇందులో ఎలాంటి ఊహాగానాలకు, డౌట్స్కి అస్సలు చోటు లేదని అర్థమవుతోంది కదా. ఇదొక పక్కా మార్గదర్శి, ఒక పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్. చిన్న స్థాయి నుండి ఒక ఆపరేషన్ని భారీ స్థాయికి తీసుకెళ్లాలంటే ఏ రూట్లో వెళ్ళాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనేది ఈ బ్లూ ప్రింట్ మనకి ముందే క్లియర్గా చూపిస్తుంది. ఈ మ్యాప్ ఉంటే మన జర్నీ చాలా స్మూత్గా సాగిపోతుంది. ఇక ఫైనల్గా మనందరం ఆలోచించాల్సిన ఒక బలమైన ప్రశ్న ఉంది. అసలు రియల్ ఎస్టేట్ అనేది మన రోజూ చేసే ఒక నార్మల్ ఉద్యోగమా, లేక అదొక భారీ వ్యాపారమా? అలా సాధారణంగా ఉండిపోవాలా, లేక ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాలా అనేది ఎవరికి వారే డిసైడ్ చేసుకోవాలి. ఒక ఖచ్చితమైన బ్లూ ప్రింట్ ఉంటే ఆకాశమే హద్దు అని ఈ విశ్లేషణ ద్వారా మనకు స్పష్టమైంది. ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైనందుకు ధన్యవాదాలు. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.